హాయ్ వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 17, బి మే 18, సి మే 20, డి మే 24. సరైన సమాధానం ఆప్షన్ బి మే 18. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో సమాజ అభివృద్ధిలో మ్యూజియాల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మొదటి ప్రశ్న, సిబిఐలో అదనపు డైరెక్టర్లుగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఏవైవి కృష్ణ, ఎన్ వేణుగోపాల్, బి కెవి నాగరాజు, ఎన్ వేణుగోపాల్, సి ఏవైబి కృష్ణ, కెవి నాగరాజు, డి ఎం దేవరాజ్, కెవి నాగరాజు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏవైవి కృష్ణ, ఎన్ వేణుగోపాల్. సిబిఐలో అదనపు డైరెక్టర్లుగా ఏవైవి కృష్ణ, ఎన్ వేణుగోపాల్లు నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారి ఏవైవి కృష్ణ ప్రస్తుతం సిఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ వేణుగోపాల్ ప్రస్తుతం సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రెండవ ప్రశ్న, మొక్కజొన్న ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ మొదటి స్థానం, బి 3వ స్థానం, సి 4వ స్థానం, డి 6వ స్థానం. సరైన సమాధానం ఆప్షన్ డి 6వ స్థానం. 34.3 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తిలో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. 382 మిలియన్ టన్నులతో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కజొన్న ఉత్పత్తిదారుగా నిలిచింది. 2-3 స్థానాల్లో చైనా, బ్రెజిల్లు ఉన్నాయి. మూడవ ప్రశ్న, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఆదిష్ సి అగర్వాలా, బి ప్రదీప్ రాయ్, సి జైరాం రమేష్, డి కపిల్ సిబల్. సరైన సమాధానం ఆప్షన్ డి కపిల్ సిబల్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. సీనియర్ న్యాయవాది ఆదిష్ సి అగర్వాలా తర్వాత ప్రతిష్టాత్మక న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిగా ఆయన 4వసారి బాధ్యతలు చేపట్టారు. నాలుగవ ప్రశ్న, హైపర్సోనిక్ క్షిపణుల కోసం ఇంటర్సెప్టర్లను అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న దేశాలేవి? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్, జపాన్, బి చైనా, రష్యా, సి భారతదేశం, జపాన్, డి రష్యా, భారతదేశం. సరైన సమాధానం ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్, జపాన్. యునైటెడ్ స్టేట్స్, జపాన్ దేశాలు హైపర్సోనిక్ క్షిపణుల కోసం ఇంటర్సెప్టర్లను అభివృద్ధి చేయడానికి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2030 నాటికి ఈ ప్రయోగాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాయి. ఈ ప్రయోగానికి దాదాపు 3 బిలియన్ల ఖర్చు అవుతుందని అంచనా. ఐదవ ప్రశ్న, బ్లూ రెసిడెన్సీ వీసాలు తీసుకురానున్న దేశం ఏది? ఆప్షన్ ఏ జపాన్, బి నేపాల్, సి యుఏఈ, డి థాయిలాండ్. సరైన సమాధానం ఆప్షన్ సి యుఏఈ. పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం బ్లూ రెసిడెన్సీ వీసాలు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వీసాల జారీకి ఆమోదం తెలిపినట్లు యుఏఈ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ వెల్లడించారు. ఆరవ ప్రశ్న, డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ అని ఆంగ్ల మ్యాగజైన్లో విడుదల చేసిన జాబితాలో చోటు దక్కించుకున్న నటి ఎవరు? ఆప్షన్ ఏ దీపికా పదుకోన్, బి కరీనా కపూర్, సి ఆలియా భట్, డి ప్రియాంక చోప్రా. సరైన సమాధానం ఆప్షన్ ఏ దీపికా పదుకోన్. డెడ్లైన్ గ్లోబల్ డిస్రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ చోటు దక్కించుకున్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటిగా దీపికా నిలిచారు.
7వ ప్రశ్న భారతీయ తొలి ప్రభుత్వ సహకార ఓటీటీ వేదికను ఎవరు ప్రారంభించనున్నారు? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వం, బి దూరదర్శన్ టీవీ, సి ప్రవాస భారతి, డి ఆల్ ఇండియా రేడియో. సరైన సమాధానం ఆప్షన్ సి ప్రవాస భారతి. భారతీయ తొలి ప్రభుత్వ సహకార ఓటీటీ వేదికను ప్రవాస భారతి అనే సంస్థ ప్రారంభించనుంది. ఇది ఈ సంవత్సరం ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నట్లు ప్రవాస భారతి సీఈఓ గౌరవ ద్వివేది తెలిపారు. 8వ ప్రశ్న పిక్సెల్ ప్లే అనే విధానాన్ని ఇటీవల ఏ బ్యాంకు విడుదల చేసింది? ఆప్షన్ ఏ ఎస్బీఐ, బి హెచ్డిఎఫ్సి, సి ఐసిఐసిఐ, డి బ్యాంక్ ఆఫ్ బరోడా. సరైన సమాధానం ఆప్షన్ బి హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటీవల పిక్సెల్ ప్లే అనే విధానాన్ని విడుదల చేసింది. పిక్సెల్ ప్లే, పిక్సెల్ గో అనే 2 సంస్థలతో కూడి హెచ్డిఎఫ్సి ఈ విధానాన్ని తీసుకువచ్చింది. 9వ ప్రశ్న ఫెడరేషన్ కప్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న అగసర నందిని ఏ రాష్ట్రానికి చెందిన అథ్లెట్? ఆప్షన్ ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు, డి కేరళ. సరైన సమాధానం ఆప్షన్ ఏ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అథ్లెట్ అగసర నందిని ఫెడరేషన్ కప్, జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. 2 రోజుల పాటు జరిగిన మహిళల హెప్టాథ్లాన్ లో 5,460 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 10వ ప్రశ్న జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 18, బి మే 19, సి మే 20, డి మే 21.